తిరుమలలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఫాలో అప్ డెసిషన్గా ఉండాలి కానీ ట్రక్ అండ్ మెయింటెనెన్స్ రివైవ్ అన్నటువంటి విధంగా ఉండవు. ముందు పడేసి తర్వాత మారుద్దాం అన్నట్టు. ఇప్పుడు మెట్ల మీద వెళ్ళేటటువంటి భక్తులకి అక్కడ దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళు లేకపోతే కార్లోళ్ళు వీళ్ళు బ్రోకర్లను పెట్టి దాని ద్వారా ముందే తీసుకుంటున్నారు, నడవకుండా తీసుకుంటున్నారు అన్నటువంటిది ఒక అనుమానం వచ్చింది. దానికి 1000 మెట్టో 1500 మెట్టు దగ్గరనో ఒక దానికి మళ్ళీ స్కాన్ చేసుకోవాలి అన్నటువంటి పాయింట్ పెడుతున్నారు. గుడ్. లేదా 5 చోట్ల పెట్టండి, 500 మెట్ల దగ్గర ఒక చోట చొప్పున స్కానింగ్ పెట్టండి. తద్వారా వీళ్ళు మెట్ల మీద వెళ్ళే వాళ్ళ వరకే ఇస్తారు, తప్పే లేదు. అలా కాకుండా ముందు ఇప్పుడు ఆపేసేసి 2 రోజుల తర్వాతన వేరే కాంప్లెక్స్లో ఇస్తాం అనేటటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తారు. తప్పు చేయాలనుకునేవాడు ఎప్పుడు తప్పు చేస్తూనే ఉంటాడు, కొత్త మార్గాలు ఎంచుకుంటూనే ఉంటాడు. మనం పరిష్కరించాలంటే ఎవడో కోడి బుర్రలు కాదు, అంటే సగం సగం అవగాహనతో ఉండేవాడు చెప్పేటటువంటివి కాదు, ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. కింద పెట్టినా భూదేవి కాంప్లెక్స్లో పెట్టినా పైన పెట్టినా ఎక్కడ పెట్టినా చేసేవాడు మోసం చేస్తూనే ఉంటాడు. అట్టా కాదు, మెట్ల దగ్గర కింద ఇవ్వాలి, ఆ తర్వాత ఒక 500 మెట్ల దగ్గర ఒక పని చేయండి అవసరమైతే, లేకపోతే స్కాన్ చేయండి, ఆ తర్వాత ఇంకొక 500 మెట్ల దగ్గర పెట్టండి, ఆ తర్వాత ఇంకొక 500 మెట్ల దగ్గర పెట్టండి. అప్పుడు నిజమైన పాద యాత్ర చేసే వాళ్ళకే వర్తిస్తుంది. అది బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం.